వాల్గా వీడియో కంగ్రాచులేషన్స్. 10 lakhs వ్యూయర్స్ విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పైకి రావాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. సిగ్గులేదురా? అమ్మా తల్లి, గుడ్డోండమ్మా మోగోడమ్మా అని ఒక అమ్మాయిని మోసం చేసి ఫ్రెండ్షిప్ చేస్తావా? అసహ్యంగా లేదు? ఎరా, ఆ రోజు అమ్మాయితో జాగింగ్కి వెళ్ళాలని మమ్మల్ని ర్యాగింగ్ చేస్తావా? ఈ రోజు అమ్మాయిని టాకింగ్ విషయంలో చీటింగ్ చేస్తామని మాకు బాగా తెలిసిపోయిందిరా. ఏంట్రా, ఆ రోజు మేము అడిగితే లేడీస్ హాస్టల్ దాకా వెళ్ళగలరు అని చెప్తావా? ఇప్పుడు మేము ఎంతవరకు వెళ్ళొచ్చో, ఎవరితో చెప్తే నీ ఫ్రెండ్షిప్ కట్ అవుతుందో మాకు బాగా తెలుసు. రే పదండ్రా. రియాజ్, ఒక్క నిమిషం. పల్లెటూరు నుంచి బతుకు తెరువు కోసం నేను ఈ సిటీకి వచ్చాను. మీకున్న చదువు, సంధ్య, డబ్బు, హోదా నాకు లేవు. ఆ దేవుడు మనకు వేరు వేరు రూపాలు ఇచ్చిన భావాలు మాత్రం ఒకేలా సృష్టించాడు. ప్రకృతిని చూసి ఆనందించడం దగ్గర నుంచి అమ్మాయిలతో కలిసి సరదాగా తిరగడం వరకు మీకు ఎలాంటి ఆశలు ఉన్నాయో నాకు అలాంటి ఆశలే ఉన్నాయి. కానీ నేను అమ్మాయిలతో కలిసి సరదాగా ఉండలేకపోవటానికి కారణం మీలా డబ్బున్న వాళ్ళు నా మనసులో ఒక రకమైన న్యూనతాభావాన్ని ఏర్పరచడం వల్లే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా ఫ్రెండ్స్, నాకు పాఠాలు చెప్పే గురువు అందరూ నన్ను చూసి హేళన చేస్తూ మాట్లాడేవాళ్ళు. కొత్తగా అమ్మాయిలకి సైట్ కొట్టే కుర్రాళ్ళు నా కోసం మా ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి నన్ను కూడా వాళ్ళతో తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు నేను ఎంతో సంతోషపడేవాడిని. కానీ ఆ తర్వాతే తెలిసి అమ్మాయిల ముందు వాళ్ళు గొప్పగా కనిపించడం కోసం నన్ను బఫూన్లా వాడుకునేవారని. ఇలా అందరూ నన్ను చులకనగా చూసినా నా మనసులో మాత్రం గట్టి నమ్మకం ఉండేది. అదే ప్రేమ. ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల నన్ను ప్రేమించే మనిషి ఉండకపోతుందా అని ఎదురు చూశాను. కానీ నాకు నిరాశ ఎదురైంది. అలాంటి సమయంలోనే శ్వేత నాకు పరిచయమైంది. ఆ స్నేహం నాకెంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. అందుకే ఆ స్నేహం దూరం చేసుకోవటం ఇష్టం లేక శ్వేత దగ్గర నేను మగవాడిగా నటించడం మొదలెట్టాను. తను నాకు స్పీచ్ థెరపీ ఇచ్చాక నా గొంతు బాగైందని చెప్పాలనుకున్నాను. కానీ అలా చెప్తే నా మీద సానుభూతి పోయి శ్వేత నాకెక్కడ దూరం అయిపోతుందని భయంతోనే నేను ఇంకా ఇలా మగవాడిగా నటిస్తున్నాను. అలా శ్వేతతో అబద్ధం చెప్పి మోసం చేయడం తప్పని నాకు తెలుసు. కానీ ఆ అబద్ధం వల్ల నా మనసు కలిగిన సంతోషాన్ని నాకు ఈ లోకంలో ఎవరూ ఇవ్వలేరు. ఈ సంతోషం శాశ్వతం కాదు, కొద్ది కాలమే. ఈ కొద్ది కాలమైనా నేను సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేకపోతే వెళ్ళి మా స్నేహాన్ని చెడగొట్టండి. శ్వేత్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? నీ బర్త్డే నేను సెలబ్రేట్ చేశాను. థ్యాంక్ యూ. విక్రమ్, ఒకసారి కరాపు. జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఒక జీవిని నిజంగా ప్రేమిస్తే సీతాకోక చిలకలా దాన్ని స్వేచ్ఛగా వదిలే. అది నిన్ను ప్రేమించడం నిజమైతే తప్పకుండా తిరిగొస్తుంది. తప్పకుండా సీనే వేసింటాడు. ఫెంటాస్టిక్. తను మాట్లాడలేకపోయినా నీ పుట్టినరోజు గురించి ఊరంతా మాట్లాడుకునేలా చేశాడు. మనం ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ వాటంతట అవే తెలుస్తుంటాయి. శ్వేత్, పోదాం. నేను ఒకసారి సీనుని కలిసి వస్తాను. నాకు బర్త్డే విషెస్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సీను. నీకోసం నీ రూమ్కి వెళ్ళాను. ప్రతి పౌర్ణమికి నువ్వు ఇక్కడే ఉంటావని నీ ఫ్రెండ్స్ చెప్పారు. పున్నమి వెన్నెల్లో, సముద్ర తీరంలో ఇలా ఆలయ శిఖరం చూడడం రియల్లీ గ్రేట్ టేస్ట్. సీను, ఇంతకాలం నువ్వు బొమ్మలు చాలా అందంగా వేస్తావని నాకు తెలుసు. కానీ ఇలా అద్భుతంగా కవిత రాస్తావని నేను ఊహించలేదు. మనసులో ప్రేమ అనేది ఉంటే కవిత్వం దానంతట అదే పుట్టుకొస్తుందంటారు. సీను, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? మమ్మీ, ఆ టీవీ సౌండ్ తగ్గించమని దీప్తికి చెప్పు. కమన్ శ్వేత.
శ్వేత, అడ్వైస్ చేస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. కనీసం నువ్విచ్చే ఈ ఫస్ట్ డాన్స్ ప్రోగ్రామ్ కైనా మన డాన్స్ టీచర్ దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఒకరి కాళ్ళకు నమస్కారం చేయడం నీకు తప్పుగా అనిపించొచ్చు, కానీ అది మనం వారి ప్రతిభకిస్తున్న మర్యాద. ఒకరికి చేసే మర్యాదలు ఇలాగే ఉండాలి అంటే అందుకు నేను ఒప్పుకోను. ఒకవేళ నువ్వు చెప్పేది కరెక్టేనని నేను ఎప్పుడన్నా ఫీల్ అయితే అప్పుడు ఆలోచిస్తాను. ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఓకే ఓకే. ఏ అవును, ఆ రోజు సీన్ మీద నువ్వు చూపించేది చాలా ప్రేమ అని అడిగితే తెలీదన్నావు. అదేంటో ఇప్పటికైనా డిసైడ్ చేసుకున్నావా? ఆల్రెడీ డిసైడ్ అయి చెప్పేశాను కూడా. ఒక్క మా అంకుల్ వాళ్ళతోనే కాదు, అమెరికాలో ఉన్న మా పేరెంట్స్ కూడా చెప్పాను. ఏమని? నేను సీనుని పెళ్లి చేసుకోబోతున్నాను అని. ఏమని చెప్పావు? అదే నేను నేను సీనుని పెళ్లి చేసుకోబోతున్నాను అని. అబ్బో, ఆ సిగ్గు చూడు. సిగ్గంటే తెలియదమ్మాయి ఎలా సిగ్గుపడుతుందో. ఆంటీ శ్వేత ఆంటీ, మొన్న మూగ అంకుల్ని మా ఇంటికి తీసుకొచ్చావే, ఆ అంకుల్ టీవీలో వస్తున్నారు, త్వరగా రా. పద పద, మొన్న వచ్చిన టేక్ ఇట్ ఈజీ ప్రోగ్రామ్ మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నట్టున్నారు. ఈసారన్నా పూర్తిగా చూడాలి. హాయ్ శ్వేత. సీను ఎక్కడా? సీను మాట్లాడతాడా? సీను మాట్లాడతాడా? చచ్చా, వాడు మూగవాడు కదా, ఎలా మాట్లాడతాడు? నాకంతా తెలుసా. తను మాట్లాడు ఇప్పుడే టీవీలో చూశాను. అది కాదు, ఆ విషయాన్ని మీ దగ్గర తను ఎందుకు దాచాడంటే స్టాప్ ఇట్. ఆ నిజాన్ని నీ దగ్గర ఎందుకు దాచారన్న సంగతి నీకు చెప్పడానికే మీ ఇంటికి వెళ్ళాడు. అలా వెళ్ళిన వాడు ఇంతవరకు తిరిగి రాలేదు. అన్ని చోట్ల వెతికాం, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అందుకే వాడి కోసమే ఫోన్ ట్రై చేస్తున్నాం. కరెక్ట్. ఈ రోజు పౌర్ణమి. శ్రీను తప్పకుండా సముద్ర ఒడ్డున ఉన్న గుడి దగ్గరే ఉంటాడు. సీను, నా మనసును అర్థం చేసుకోకుండా ఎందుకు ఇంతకాలం నాతో స్నేహం చేశావు? నన్ను మనసు లేని మృగాన్నని అనుకుంటున్నావు కదా? నువ్వు ఆ బిచ్చగాడు ఒకటేనా? నన్ను మోసం చేసినందుకు బిచ్చగాడితో ప్రవర్తించినట్టు నీతో కూడా అలాగే ప్రవర్తిస్తానని ఎందుకు అనుకున్నావు? జాలికి ప్రేమకి తేడా ఏంటో తెలీదా? నేను ఆ బిచ్చగాడి మీద చూపించింది జాలి, నీ మీద చూపించింది ప్రేమ. నా దృష్టిలో ఏ స్వార్థం లేనిదే ప్రేమ. నువ్వు మాట్లాడగలవన్న నిజాన్ని నా దగ్గర దాచినా కూడా నాకు నువ్వంటే అసహ్యం కలగలేదు. బికాస్ ఐ లవ్ యూ సీను. అబద్ధం చెప్తే నాకు నచ్చదన్న చిన్న విషయాన్ని కూడా నువ్వు ఎంతో గౌరవించావు సీను. ఓకే సీను, పాస్ట్ ఇస్ పాస్ట్. నేను నీతో ఉన్న ప్రతి క్షణం ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ నువ్వు నాతో అబద్ధం చెప్పానని ప్రతి క్షణం మనసులో చిత్రవద అనుభవిస్తున్నావు. వద్దు సీను, ఇక నుంచి నీకు ఆ బాధ లేదు. మాట్లాడు సీను, ఏదైనా మాట్లాడు. నీ నోటితో ఐ లవ్ యూ అని చెప్తే వినాలనుంది. నాతో మాట్లాడు సీను. ఒరే ఒరే సీను, శ్వేత చెప్తోంది కదరా, ఏదైనా మాట్లాడరా. శ్వేతని నువ్వు ఎత్తుకుంటూ మన పాటకు వచ్చిందిరా. ఇక నట్టాపే, నువ్వు మాట్లాడతావని శ్వేతకు తెలిసిపోయింది. మాట్లాడరా. శ్వేత చెప్తోంది కదరా, మాట్లాడరా. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్,
ఒక్క నిమిషం. ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ మీకు చేతులు ఎత్తి దండం పెట్టండి ప్లీజ్ డాక్టర్ మీకు చేతులు ఎత్తి దండం పెట్టండి నాన్సెన్స్. నేను డాక్టర్ అనుకున్నావా, కసాయవాడు అనుకున్నావా? ప్లీజ్ డాక్టర్ నాకు మాటలు రాకుండా చేయండి. నాకు ఈ గొంతొద్దు డాక్టర్ ప్లీజ్. చరాప్ అయితే డాక్టర్ అంటే ఏమనుకుంటున్నావు? ఇక్కడికి వచ్చే పేషెంట్ల రోగాన్ని నయం చేసేవాడు కానీ రోగాన్ని సృష్టించేవాడు కాదు. నేను పేషెంట్ని డాక్టర్ పేషెంట్ని. నాకు వచ్చిన జబ్బల్లా మాట్లాడమే. ప్లీజ్ డాక్టర్ మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. నన్ను మోగవాడిగా మార్చండి ప్లీజ్. డోంట్ బి ఫూలిష్. నిన్ను మూగడిని చేసి నన్ను జైలుకి వెళ్ళమంటావా? డాక్టర్ మీరు పోలీసులకు భయపడుతున్నారు కానీ నేను నా మనస్సాక్షి భయపడుతున్నాను డాక్టర్. నా మనస్సాక్షి నేను చంపుకోలేను కానీ నేను నన్ను చంపుకోగలను డాక్టర్. నన్ను చంపుకోగలను. ప్లీజ్ కమ్. నీతో మాట్లాడాలి. సిను, ఐ గాట్ అన్ ఐడియా. కొన్ని రోజులు నువ్వు నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినట్టు రా. నేను కూడా నీకు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఏదో ఒకటి చేసి పంపిస్తాను. కొంతకాలం అయ్యాక శ్వేతతో నేనిచ్చిన ట్రీట్మెంట్ వల్ల నీకు మాట వచ్చినట్టు చెప్పు. అప్పుడు నీ గొంతును పోగొట్టునక్కర్లేదు, నీ ప్రేమని పోగొట్టునక్కర్లేదు. ఏమంటావు? డాక్టర్ ఎంతో మంది అమ్మాయిలు నేను పల్లెటూరు వాడినని చదువు లేని వాడినని నాతో మాట్లాడటానికే మొహం చాటేసేవాళ్ళు. కానీ శ్వేత ఒక్కతే నన్ను మనిషిగా గుర్తించి నాతో జీవితాంతం ఉండాలని ఆశపడుతుంది. అలాంటి అమ్మాయితో మళ్ళీ అబద్ధం చెప్పలేను డాక్టర్. ఫూల్. ఏదో ఒక రోజు ఆ అమ్మాయికి నిజం తెలిసి నేను వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తావు? అనవసరంగా ప్రేమ కోసం గొంతును పోగొట్టుకోవద్దు ప్లీజ్. డాక్టర్ శ్వేత నాకు దక్కాలని స్వార్థంతో నేను ఇలా చేయట్లేదు. తను నా మీద పెట్టుకున్న నమ్మకానికి ఇంతకాలం తనతో అబద్ధం చెప్పి మోసం చేసినందుకు నేను చేసుకుంటున్న ప్రాయశ్చిత్తం డాక్టర్. ఇది ప్రాయశ్చిత్తం. ఓకే, ఒక్కసారి నీకోసం ఆమెతో మాట్లాడి చూడనా? వద్దు డాక్టర్. మీరు ఆమెతో మాట్లాడితే ఈ విషయాలన్నీ విని నా మీద జాలితో నన్ను వెతుకుంటూ వస్తుంది. నా మీద జాలితో చూపించే ప్రేమ నాకొద్దు. ఇప్పటి వరకు నేను మంచివాడిని నమ్మి ప్రేమిస్తోందో చూసారా? నాకు కావాల్సిన నిజమైన ప్రేమ డాక్టర్, ఆ నిజమైన ప్రేమ. తనంత మంచి అమ్మాయా? సీను, నేను అర్థం చేసుకున్న ఫ్రెండ్లా చెప్తున్నాను. ఓ డాక్టర్గా చూపు పోతే రప్పించవచ్చు, ఆగిపోయిన గుండెని కూడా కొట్టుకునేలా చేయొచ్చు, కిడ్నీ చెడిపోతే ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, ఆఖరికి మెదడుని కూడా పని చేసేలా చేయగలను. కానీ సృష్టిలో తీయనైనది మాట. అది మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం. అది పోతే కుదరదు. దాన్ని తీసుకురావడం ఏ డాక్టర్ వల్ల కాదు. ఎందుకంటే ఆ సైన్స్కి కూడా అంతన్నది. ఇప్పుడు చెప్పు సీను, నీకు గొంతు కావాలా, ప్రేమ కావాలా? డాక్టర్ నువ్వు వెంటనే సమాధానం చెప్పక్కరలేదు. ఫ్యూ సెకండ్స్ నా కోసం, ఫ్యూ సెకండ్స్ ఆలోచించు ప్లీజ్. ప్లీజ్. నాకు ప్రేమే కావాలి. నాకు ఈ గొంతొద్దు డాక్టర్. నేను ఆపరేషన్ చేస్తాను. డాక్టర్ లోకంలో ప్రేమ కోసం ఎంతో మంది ఉరేసుకున్నారు, విషం తాగారు, ఎంతో మంది రైలు కింద పడ్డారు. ఉరేసుకున్నోళ్ళ బాధ పావుగంట, విషం తాగినవాడు బాధ 1 గంట. ప్రేమ కోసం వీళ్ళందరూ పడే బాధ కొద్దిసేపే. కానీ ప్రేమ కోసం జీవితాంతం బాధపడడానికి సిద్ధమైన నీలాంటి వాటిని ఇప్పుడే చూస్తున్నాను. You're great. నేను అర్థం చేసుకున్నాను సీను.
వచ్చే పౌర్ణమి రోజు నీ ప్రియురాలు తన ప్రేమని నీతో చెప్పడానికి వచ్చేసరికి ఆ ప్రేమకి సరైన అర్హుడై ఉంటావు. ఐ విల్ డూ ద ఆపరేషన్. సార్ 8:30కి ఆపరేషన్, అంతవరకు ఏం తినకండి. ఆపరేషన్కి అంతా రెడీగా ఉంది సార్. డాక్టర్ గారు మిమ్మల్ని డ్రెస్ వేసుకురమ్మన్నారు. సిస్టర్, నేను వెంటనే రావాలంటారా? అవును, ఏ? ఒక 5 నిమిషాలు తర్వాత రావచ్చా? మ్. మా మా సనీ, నాని, రియాజ్, శ్వేత, I love you, Shweta. I love you, Shweta. I love you. సార్, ఆపరేషన్ థియేటర్కి వెళ్దామా? సిస్టర్, ఈ డాక్టర్తో పడలేకపోతున్నాను. ఓ పక్క ఆపరేషన్ ఏర్పాటు చేస్తూనే మళ్ళీ శ్వేత అనే ఆవిడకి ఆపరేషన్ క్యాన్సిల్ చేయడానికి ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాడు. నాకు అడ్రస్ ఎక్కడుందో తెలీదు. కొంచెం మీరు వచ్చి హెల్ప్ చేస్తారా సిస్టర్? డాక్టర్, నన్ను మోసం చేశారు కదా డాక్టర్. నన్ను మోసం చేశారు కదా డాక్టర్. నన్ను మోసం చేశారు కదా. నేనేం చేశానని మంచి కోసమే చేస్తాను. నేను ఒక డాక్టర్. ఏయ్! శరీరాన్ని కోసి అందులో పార్టీలు చూసే మీరు అసలు మనసులో ఉన్న ప్రేమను మీరే అలా చూడగలరు. మీలాంటి వాళ్ళకి ప్రేమ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. అందుకే నా ప్రేమను మీరు అర్థం చేసుకోగలరు. నేను నా వృత్తికి ద్రోహం చేయలేను సార్. డాక్టర్, మీ వృత్తికి మీరు ఎలా ద్రోహం చేయలేరు, నా ప్రేమకు నేను ద్రోహం చేయలేను డాక్టర్. ద్రోహం చేయలేను డాక్టర్, ద్రోహం చేయలేను. వాళ్ళని అలాగే వదిలేయండి. ప్రేమ అనేది పవిత్రమైనది. అది ప్రతి మనిషిని ఎంతో నిజాయితీగా ఉంచుతుంది. టైంపాస్ కోసమో సరదా కోసమో ప్రేమించుకుంటున్న ఈ రోజుల్లో ప్రేమలో నిజాయితీగా ఉండాలనే సీను లాంటి అద్భుతమైన వ్యక్తులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. వాడు ఇంకా మాట్లాడలేడని మీరు బాధపడద్దు. తను నా ముందు చేసిన సాహసానికి ఓ మనిషిగా షాక్ అయినా ఒక డాక్టర్గా వెంటనే ఆపరేషన్ చేశాను. వాడు ఇప్పుడు మాట్లాడలేకపోవచ్చు, కానీ త్వరలో తప్పకుండా మాట్లాడతాడు. ఏంటన్నా ఇది? ఆయన ఇష్టం వచ్చినట్లు పెళ్లి వ్యవహారాలు మాట్లాడుతున్నారు. మీరు ఒప్పుకున్నట్టే సమాధానం చెప్తున్నారు. ఈ పద్ధతి నాకు నచ్చలేదు. ఇందులో కోప్పడాల్సిందే ఉందమ్మా. అతను చెప్పిన విషయం నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. అతను వెంటనే పెళ్లి చేయమని లేదు,
నిన్ను ఎంబీబీఎస్ చదివించిన తర్వాతే చేసుకుంటానన్నాడు. మరి వేణు గురించి ఒక్కసారైనా ఆలోచించారా? అల్లుడు వల్లుడు అని పిలిచి అతనికి ఆశ చూపించింది మీరు. నా మనసులో కూడా లేనిపోని ఆలోచనల్ని పెంచింది మీరే. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే కుదురుతుందా అమ్మా? అతను లాడ్జ్లో 1500 జీతం తీసుకుని పనిచేస్తున్నాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు డాక్టర్ కాగలవా? నువ్వు చెప్పబోయే సరే అనే ఒక్క మాటతో మన కుటుంబం మంచి పొజిషన్కి వస్తుంది. నీ తమ్ముడు కూడా రేపు ఒక ప్రయోజకుడు అవుతాడు. ఏంటన్నా వేణు మనసు బాధపడదా? సరేనమ్మా, అతని మనసు కష్టపడకూడదని అతన్నే పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితాంతం ఇంటి పని వంట పని చేస్తూ కూర్చుంటావు. నీ గురించే కాదమ్మా, మన కుటుంబ పరిస్థితి గురించి కూడా ఒక్కసారి ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. నువ్వు చెప్పబోయే సరే అనే ఒక్క మాటతో మన కుటుంబం మంచి పొజిషన్కి వస్తుంది. నీ తమ్ముడు కూడా రేపు ఒక ప్రయోజకుడు అవుతాడు. అతని మనసు కష్టపడకూడదని అతన్నే పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితాంతం ఇంటి పని వంట పని చేస్తూ కూర్చుంటావా? నిన్న నేను చెప్పిన విషయం గురించి మీ ఇంట్లో ఏం నిర్ణయించారు? ఏ విషయం? అదే మన పెళ్లి విషయం. ఇందులో బలవంతం ఏమీ లేదు. మీకు ఇష్టం లేకపోతే ఓపెన్గా చెప్పేసేయండి. మీరు ఎస్ అని చెప్తే నాకు మంచి వైఫ్ దొరికినట్లే. నో అని చెప్తే బెస్ట్ ఫ్రెండ్గా ఉండిపోతాను. మీరు యూజువల్గా దిగే చోటొచ్చింది. పర్వాలేదు, కాలేజ్లోనే డ్రాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి ఎవరని అడిగితే నన్ను చేసుకోబోయేవారని చెప్తాను. ఏమండి, మన అల్లుడుగా రామ్ చూస్తా సీడీ ప్లే. ఏంటి ఎవరు మాట్లాడడం లేదు? ఏదో తప్పు చేసినట్టుగా. జీవితంలో అందరూ సుఖంగా ఉండాలనే ఆశపడతారు. మీరు అదే కోరుకున్నారు. రామ్జీ ఇప్పుడు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నాడు. కారు, బంగ్లా, అతనికి లేని హోదా అంటూ లేదు. నేనెవరినండి? ఆఫ్టర్ ఆల్ ఒక లాడ్జ్ రిసెప్షనిస్ట్నిగా. రామ్జీ మీ అమ్మాయిని డాక్టర్ చదివించగలడు, అబ్బాయిని ఇంజనీర్ని చేయగలడు. ఇవన్నీ ముఖ్యమే కదా. నేను ఇవన్నీ చేయగలను, కానీ ఇప్పుడు కాదు. నెల, సంవత్సరం, ఎప్పుడో ఏదో ఒక మంచి రోజు వస్తుందని ఇప్పుడు చేతికి అందిన అదృష్టాన్ని వదులుకోలేం కదా. పర్వాలేదు, నేనేం బాధపడటం లేదు. నిర్మల్ ఎక్కడున్నా బాగుండాలి, నాకు చాలు. రేషన్ షాప్లో అన్ని సామాన్లు తీసుకున్నాను. షుగర్ మాత్రం 5వ తారీఖున తీసుకోవాలి. ఆంటీ, సార్ మర్చిపోతారేమో, కొంచెం గుర్తు చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కట్టేశాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ కడితే చాలు. మీకు 14th వరకు టైం ఉంది. తర్వాత పాలవాడు వస్తాడు, 5 రోజులు బాకీ అంటాడు. నేను మొత్తం కట్టేశాను, మీరేం ఇవ్వకండి. వస్తానండి. పెళ్లిలో కూడా ఏమైనా పనులుంటే చెప్పండి, వచ్చి చేస్తాను.
వస్తానండి. सफर ए सुहाना यहाँ कल क्या हो किसने जाना लुल्लाई 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 हा అవును, వేణు ఎక్కడా? మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. వాడు ఊరికెళ్ళాడు. నీకు ఈ విషయం తెలీదా? ఈ రోజు ఆ నిశ్చితార్థం. ఏడవకు, నేను ఊరికే అలా చెప్పాను. వాడు బైక్ రిపేర్ చేయించడానికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. అవును, వాడి మీద అంత ప్రేమ పెంచుకున్నావు కదా, అది నీ మనసులో దాచుకుని నువ్వు టెన్షన్ పడే బదులు ప్రేమిస్తున్నానని చెప్పేచ్చు కదా. ఎలా చెప్పాలో తెలియట్లేదు గోపి. పోనీ నువ్వే తనతో చెప్పకూడదు? అయ్యో బాబోయ్, నిర్మల ప్రేమ వ్యవహారం తర్వాత ప్రేమ పేరెత్తేనే తంతున్నాడు. నా వల్ల కాదు, నువ్వే చెప్పేయి. అంతగా ధైర్యం లేకపోతే ఐ లవ్ యూ అనో పేపర్ మీద రాసి ఇచ్చేయి. సార్, మీకేంటి సార్ ఇలాంటి పరిస్థితి? వేణు, ఒక్క నిమిషం ఈ టీ లోపల ఇచ్చేసి వస్తాను. నా కూతుర్ని డాక్టర్ని చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటారని రామ్జీ మమ్మల్ని నమ్మించాడు. అతను చూపించిన ఆశలు నమ్మి మేం వెళ్ళాం. ఆ తర్వాతే తెలిసింది అతను ఓనర్ కూతురుతో తిరుగుతున్నాడని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడని అక్కడ పనిచేసే వాళ్ళందరూ చెప్పారు. వెంటనే నిర్మల అతని దగ్గరికి వెళ్ళి తనకు జరిగిన అన్యాయానికి నిలదీసి అడిగింది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నా నిర్ణయంలో తప్పేమీ లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఓ మామూలు మేనేజర్గా బతికించమంటావా, లేకపోతే శృతిని పెళ్లి చేసుకుని ఓ పెద్ద కోటీశ్వరుడుగా జీవితం అనుభవించమంటావా? చెప్పు. ఇందులో నా తప్పేమీ లేదు. నేనెవరిని మోసం చేయలేదు. వేణుని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అల్లుడు అల్లుడు అని చెప్పి సెంటిమెంటల్ నెట్వర్క్ ఇచ్చారు. నేను స్క్రీన్ మీదకి వచ్చేసరికి అతనికంటే బెటర్గా నేను కనిపించాను. నన్ను అల్లుడు అల్లుడు అని చెప్పి ఓ కమర్షియల్ టచ్ ఇచ్చారు. వారేవా, ఈ సినిమా థియరీలో నీకంటే బెటర్గా నాకు ఇంకో ఆఫర్ వచ్చింది. నేను ఆమెకి ప్రిఫరెన్స్ ఇచ్చాను. దట్స్ ఆల్. కానీ నాలో ఒక నిజాయితీ ఉంది. వేణుని మీరు తిట్టి అవమానించి తరిమేసినట్టుగా నేను నిన్ను వదిలేలేను. శృతిని నేను పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటాను. ఓకే? ఆ తరువాత అతనిచ్చి నిల్లు వదిలేసి మేము ఒక మామూలు ఇంటికి వచ్చేసాం. పాపం నిర్మల మనసు విరిగిపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పుడు మించిపోయిందేం లేదమ్మా. వేణు మనసు నాకు బాగా తెలుసు. జరిగిందంతా అతనికి చెప్తే తప్పకుండా అతను క్షమిస్తాడు. వద్దు నాన్న, ఆయన మంచితనం మనకు తెలుసు. జీవితంలో మనకి ఎంతో సహాయపడ్డారు. కానీ ఆ మేలుని మర్చిపోయాం, అవమానించాం. దానికి తగ్గ శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాం. రామ్జీని నమ్మొద్దు, అతను చాలా దుర్మార్గుడని వేణు చాలాసార్లు హెచ్చరించాడు. కానీ నేనే అతని మాట వినిపించుకోకుండా నా ముఖం చూడొద్దని తిట్టి పంపేశాను. ఇప్పుడు అతని మొహం చూసే అర్హత మనం పోగొట్టుకున్నాం. పాపం నాన్న, వేణునైనా సంతోషంగా ఉండనివ్వండి. మన విషయాలు చెప్పి అతని ప్రశాంతతని చెడగొట్టకండి. నిర్మల్ రేపు ఊరు వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేణు మనసు ఎలాగైనా మార్చి తనతో తీసుకెళ్ళిపోతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. నువ్వు వేణుని ప్రేమిస్తున్న విషయం తనతో ఎలాగైనా చెప్పొచ్చు కదా.
అతను నిర్మల గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను వెళ్ళి నా విషయం చెప్తే బాగుంటుందా? ఇందులో తప్పేం లేదు. నీ ప్రేమ గురించి నువ్వు వాడితో చెప్తే వాడికి నువ్వు మంచి చేసినట్టే గానీ ద్రోహం చేసినట్టు కాదు. పరీక్షల్లో 0 మార్కులు వచ్చి ఒకడు ఫెయిల్ అవుతాడు. వాడు అసలు బాధపడ్డాడు, ఎందుకంటే వాడు ఎలాగూ చదువు ఉండడు. కానీ ఒకే ఒక్క మార్కు తేడాతో ఫెయిల్ అవుతాడు చూడు, వాడు మాత్రం జీవితాంతం బాధపడతాడు. ఈ చివరి అవకాశం నీకు ఆ ఒక్క మార్కు లాంటిది. ఈ మార్క్ కూడా నువ్వు మిస్ చేసుకున్నావు అనుకో, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆలోచించుకో. ఇదిగోండి సార్ ట్రైన్ టికెట్స్. చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదండి. నిర్మలకి ఇవ్వు. తీసుకోండి. రేపు సాయంత్రం 4:30 గంటలకి విశాఖ ఎక్స్ప్రెస్. 2 గంటలకల్లా రెడీగా ఉండండి. నేను ట్యాక్సీ తీసుకొచ్చేస్తాను. కొంచెం ముందుగానే వెళ్దాం. లాస్ట్ మినిట్లో బయలుదేరి ట్రాఫిక్లో ఇరుకునే అవస్థలు పడ్డం ఎందుకు? వస్తానండి. నిర్మలా, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇంకా దాచిపెడతావు? నీ మనసంతా వేణే ఉన్నాడని నాకు తెలుసు. ఈ విషయం ఆలస్యం చేయకుండా అతనితో చెప్పేయమ్మా. నేను చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఎందుకో చెప్పలేకపోతున్నాను. చెప్పలేకపోవటానికి ఏముందమ్మా? అన్నీ తెలిసిన తర్వాత కూడా అతను మనకు సహాయం చేయలేదా? వేణు మనసులో కూడా నువ్వే ఉన్నావు. లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. నీ ఉద్దేశం ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఒక్కసారి నువ్వు చెప్పి చూడు, అతను ఎంత సంతోషపడతాడో తెలుసా? సరే నాన్న. నిర్మలా, గతాన్ని మనసులో పెట్టుకుని చెప్పడం మాత్రం మానేకమ్మా. ఉమ్. వేణు ఎక్కడ? తను అప్పుడే వెళ్ళిపోయాడే. అక్కిపాలెం వెళ్ళాలి. ఎక్కడమ్మా? త్వరగా పోనీ బాబు. వేణు వచ్చినట్టున్నాడు. చెప్పేయమ్మా. రెడీ అండి? 5 నిమిషాలు. సరే. నేను ఇవి సర్దేస్తాను, మీకు వేరే పని ఉంటే చూసుకోండి. చెప్పమ్మా.
వేణు, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. నే- ఒక్క నిమిషం. ఏమైంది సార్ లేట్ అవుతుందా? దేనికి? లేట్ అయితే భోంచేసి వద్దామని. ఏ లేదు, 2 నిమిషాలు వచ్చేస్తున్నావు. మమ్మల్ని స్టేషన్లో దింపేసిన తర్వాత వెళ్తూ కానీ. సరే సార్. అన్నీ ప్యాక్ చేశారా? చేశాను. మరి వెళ్దామా? వేణు, నిర్మల నీతో ఏదో మాట్లాడాలని. డ్రైవర్ తొందర పెడుతున్నాడు, కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. బయలుదేరదామండి. మీరు వెళ్ళి కూర్చోండి, సామాన్లు నేను తీసుకొస్తాను. ఇక్కడ ఆపు. వేణు వచ్చాడా? స్టేషన్కి వెళ్ళారండి. స్టేషన్ పోనీ. అరే ఆగండి సార్, మీరు ఎక్కండి సార్, నేను అందిస్తాను. నీతో ఒక విషయం. అరే రే మర్చిపోయానండి, ఇప్పుడే వస్తాను. వాటర్ బాటిల్స్ ముడివ్వండి. ఇదిగోండి. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. చెప్పండి. కొంచెం పక్కకెళ్ళి మాట్లాడదామా? పదండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారుగా, చెప్పండి. నాకు మీరంటే ఇష్టం వేణు. నా మనసంతా మీరే ఉన్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. దానికి మీరు ఒప్పుకుంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను, సమాధానం చెప్పరే. ఈ మాట మీరు ఆ రోజే చెప్పుంటే చాలా సంతోషపడేవాడిని. ఇప్పుడు టూ లేట్. అవునండి, మీకు కావాలనుకున్నప్పుడు రికార్డ్ చేయడానికి, వద్దనుకున్నప్పుడు చెరిపేయడానికి ప్రేమ అనేది టేప్ రికార్డర్లో పెట్టే క్యాసెట్ కాదు, మనసు. ఒక్కసారి చెరిపేస్తే అంతే, మళ్ళీ రికార్డ్ చేయడం ఎవరి వల్ల కాదు. కాలేజ్ చదువుల్లో అయితే ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ అని చాయిస్లు ఉండొచ్చు. మ్యాథమెటిక్స్ కాకపోతే ఫిజిక్స్, ఫిజిక్స్ కాకపోతే హిస్టరీ అని. కానీ ఇతను కాకపోతే అతను అని లైఫ్లో మాత్రం చాయిస్లు ఉండకూడదు. ఇతనే తనకు భర్తగా వస్తున్నాడని నిర్ణయించుకుని ఆ తర్వాతే ప్రేమించడం మొదలు పెట్టాలి. మీలాగే ఎంతోమంది అమ్మాయిలు తన కాబోయే భర్త హృతిక్ రోషన్లా అందంగా ఉండాలి, టాటా బిర్లాలా కోటీశ్వరుడై ఉండాలని కోరుకుంటున్నారే తప్ప వాడికి మనసుందా, అసలు వాడు జీవితాంతం మనల్ని సరిగ్గా చూసుకోగలడా లేదా అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. అందుకే నిజంగా ప్రేమించిన మాలాంటి వాళ్ళు మోసం చేసి వాళ్ళు మోసపోతున్నారు. మిషన్ కండిషన్లో ఉన్నంత వరకు దాని గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక్కసారి రిపేర్ అయి బాగైన తర్వాత మళ్ళీ దాన్ని చూసినప్పుడల్లా ఎప్పుడు రిపేర్ అవుతుందా అని కంగారు పడుతుంటాం. లైఫ్ కూడా అలాంటిదేనండి. భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, కానీ అనుమానాలు మాత్రం రానే రాకూడదు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను మిమ్మల్ని అనుమానించడం కాదండి, మీరు నన్ను అనుమానించకూడదు. సరే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానే అనుకోండి. ఇప్పుడు మీరు ఒక డాక్టర్. ఎప్పుడైనా ఒక రోజు మీకు హాస్పిటల్లో పని ఎక్కువగా ఉండొచ్చు. అప్పుడు మీరు ఇంటికి రావడం లేట్ అవ్వచ్చు. నేను ఏమైందో ఏంటో అని బెదిరిపోయి మిమ్మల్ని వెతుక్కుంటూ హాస్పిటల్కి వచ్చాననుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏంటిది, ఎప్పుడు రానివాడు ఈరోజు మనల్ని వెతుక్కుంటూ హాస్పిటల్కి వచ్చాడే, ఒకవేళ మనల్ని అనుమానిస్తున్నాడేమో అని మీకు అనిపించవచ్చు. ఇలా ప్రతిదానికి మీ మనసులో గిల్టీ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. మలేరియా, జాండీస్ రావచ్చు, ఒక్కోసారి రాకుండా కూడా ఉండొచ్చు. మనం ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ చేయించుకోవడం లేదా? అలాంటిదే జీవితం కూడా. మన జాగ్రత్తలో మనం ఉండడం
ఎప్పటికీ మంచిదండి. నిజానికి మీరు నన్ను ఇష్టపడకపోతే నేను డాక్టర్ని అవ్వాలని ఎందుకు ఆశపడ్డారు? రోడ్డు మీద సైకిల్ మీద స్కూటర్ మీద వెళ్తుంటాం. అప్పుడు మన ముందున్న కారులో వాళ్ళు డోర్ సరిగ్గా క్లోజ్ చేసుకోకుండా వెళ్తుంటారు. ఆ బండిని ఓవర్టేక్ చేసైనా వెళ్ళి ఎవండి డోర్ సరిగ్గా క్లోజ్ చేయలేదని హెచ్చరించి వెళ్తాం. వాడెలా పోతే మనకి అని వదిలేసి వెళ్ళాం. ముక్కు మొహం తెలియని వాడికే మన జాగ్రత్త చెప్పినప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించానండి. మీరేమైపోతే నాకేంటని వదిలేసి వెళ్ళగలనా? ఇప్పుడు మీరు ఒక డాక్టర్. మీ సొంత కాళ్ళ మీద నిలబడగల ధైర్యం మీకుంది. ఇకపై మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సడన్గా కాలు విరిగిపోతే సపోర్ట్కి స్టిక్తో నడుస్తాం. కాలు బాగుపడగానే ఆ స్టిక్ తీసి దూరంగా విసిరేస్తాం. అలాగే నేను మీకు ఇన్నాళ్ళు ఒక స్టిక్లా ఉపయోగపడ్డాను. ఇక ముందు మీకు నా అవసరం ఉండదు. తెలుసో తెలియకో ఈ మధ్యకాలంలో రాధ నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ రోజు ఓ డబ్బున్నవాడు పెళ్లికొడుకుగా దొరకగానే మీరు నన్ను కాదని అతనితో వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఒక డాక్టర్. మీకోసం రాధకు గుడ్ బై చెప్పి ఆ రోజు మీరు చేసిన అదే తప్పు నేను చెయ్యాలా? డబ్బు రాగానే మారిపోయిన మీకంటే 5 సంవత్సరాలుగా వచ్చిన పెళ్లికొడుకులందరినీ కాదని చెప్పి నా కోసమే ఎదురు చూసిందే రాధ. ఆమె నాకు ముఖ్యం. మీ అంతస్తుకి తగిన ఒక డాక్టర్ను, అంతకన్నా డబ్బున్నవాడిని చూసి పెళ్లి చేసుకోండి. అదే మీ లైఫ్కి మంచిది. మీ పెళ్ళికి కూడా నేను వస్తాను. అన్ని పనులు నేనే చేస్తాను. ట్రైన్ బయలుదేరుతోంది. త్వరగా వెళ్ళకండి. ప్రేయసి కోసం ఎంతో మంది కష్టపడ్డారు, త్యాగం చేశారు. కానీ మీకు ద్రోహం చేసిన నా జీవితం కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. రియలీ యూర్ జెంటిల్మెన్. మిమ్మల్ని ప్రేమించినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను పెళ్లి చేసుకోవడంలో మీకు సంతోషం ఉందంటే తప్పకుండా పెళ్లి చేసుకుంటానండి. వస్తానండి. నన్ను లాలించు సంగీతం నువ్వే కదా, నిన్ను పాలించు సంతోషం నేనే కదా. హాయ్ అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్.